హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే చదువుకుందాం. మతం ఉద్యమాలు ప్రారంభం అవ్వడానికి కారణాలు ఏవి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాహ్మణుల పట్ల వ్యతిరేకత. ఆ రోజుల్లో బ్రాహ్మణుల పట్ల తీవ్ర వ్యతిరేకత రావడం వల్లనే మత ఉద్యమాలని ప్రారంభమయ్యాయి. తర్వాత వర్ణ వ్యవస్థను వ్యతిరేకించుట. మనకు ఉన్నాయి కదా, బ్రాహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. ఈ వర్ణ వ్యవస్థ వల్ల తక్కువగా చూడడం వల్ల శూద్రుల్ని ఇక్కడ డిఫరెన్సెస్ అయితే వచ్చాయి. అందుకని వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం వల్లనే మత ఉద్యమాలు వచ్చాయి. తర్వాత ఇనుమును కనుగొనుట, కర్మకాండలను వ్యతిరేకించుట. కర్మకాండలు కూడా ఈ బ్రాహ్మణుల పట్ల వ్యతిరేకత వల్లనే వచ్చాయి కదా. కర్మకాండలు కూడా వాళ్ళేగా జరిపేది. కర్మకాండలు అనే అబద్ధము. దేవుణ్ణి చేరుకోవాలంటే కేవలం మెడిటేషన్ మాత్రమే అని చెప్పేసి ఈ 4 రీజన్స్ వల్ల ఈ మత ఉద్యమాలని ప్రారంభం అవడం జరిగింది. ఇలాంటి మరిన్ని విషయాలు, మరిన్ని టాపిక్స్ మన ఛానల్లో వీడియోస్గా చేయాలంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.